హలో! హాయ్ అండి. నిన్న నైటు ఒక ట్రిప్ తీసుకున్నాను. మొత్తం 3 ట్రిప్ చేశాననమాట. 3 ట్రిప్‌లో ఒక ట్రిప్ పడింది నాకు. ఎక్కడ అంటే బడంగపేట నుంచి మనకి తుక్కుగూడ పడింది. అంటే ఎయిర్‌పోర్ట్ దగ్గరలో పడిందనమాట. అక్కడి నుంచి ఏమైందంటే మనం దింపిన తర్వాత కస్టమర్ ఏమన్నాడంటే, "రేపు నాకు అవసరం. రేపు నువ్వు వస్తావా?" అన్నారు. నేను మామూలుగా ఏంటి అని చెప్పి తను ఎక్కువ కిలోమీటర్ తిరిగేదేం లేదు. మామూలుగా ఒక మధ్యాహ్నం 12 నుంచి సాయంకాలం ఒక 7 వరకు ఉండిద్ది ట్రిప్స్ అన్నాడు. అంటే ఈ మధ్యలో కాస్త ఎక్కువ ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక మనిషిని తీసుకోవాలి. తర్వాత మమ్మల్ని ఒక కంపెనీలో దింపాలి. తర్వాత కాస్త అటు ఇటు ఉండిద్ది, ఎక్కువ ఉండదని చెప్పాడు. సింపుల్ ఏం చెప్పాడంటే, నన్ను ఎప్పుడు తుక్కుగూడ నుంచి మార్నింగ్ వచ్చి 12కి మధ్యాహ్నం, అది మిట్ట మధ్యాహ్నం వచ్చి 12కి రిసీవ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి మనిషిని తీసుకెళ్ళి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినిపించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి కంపెనీలో దింపాలి. ఆ కంపెనీలోనే మన దగ్గర 3-4 గంటలు అక్కడే పోతాయి మనకి. ఆ కస్టమర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపేయాలన్నమాట. దింపేసిన తర్వాత వచ్చేసిన తర్వాత మనకి నన్ను మళ్ళీ సేమ్ కంపెనీలో కానీ ఇంటికాడ కానీ తుక్కుగూడలో దింపేసి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఆ కంపెనీ కూడా మనకి తుక్కుగూడ నుంచి ఒక ఒక 4-5 కిలోమీటర్లు, ఒక 5-6 కిలోమీటర్లు ఉంది. మొత్తం కలిపి టోటల్ ఎటా కథన ఒక 70-80 కిలోమీటర్లు తిరగవచ్చు అని అడిపాడు. నేను చెప్పాను, అన్న ఓకే పర్వాలేదు, మీరు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి నేను కిలోమీటర్లు లెక్కేసుకోను, ఓకేనా. ఆ టైంలో మీకు ఎంత గ్యాస్ కలిగిందో ఆ విధంగా నాకు డబ్బులు ఇచ్చేయండి. కానీ ఏమంటూ మీరు 7 అవర్స్ చెప్తున్నారు కాబట్టి నాకు దగ్గర అని చెప్పి ఒక 1200 దానికి ఫిక్స్ చేసుకున్నాను. మొత్తం 13 అడిగాను, 1100 అడిగాను. తను 12 ఇస్తా అని చెప్పాడు. ఓకే కానీ అన్నాను. అంటే ఇంకా ఎక్కువ చెప్పేవాడిని, ఇంకా ఎక్కువ చెప్పి తను మళ్ళీ తక్కువ చెప్పి ఎందుకు చెప్పాను. ఒకే మాట అన్నది, ఎక్కువ మాటలు ఉండవు. సింపుల్గా అని చెప్తే ఓకే అని చెప్పి లాస్ట్ 1200 ఓకే చేసుకున్నాడు. ఈ ట్రిప్ అంతగా లాభం ఉండదు, కానీ తను చెప్పిన ట్రిప్ ఏముందంటే పెద్ద తిరిగేదేం లేదు, వెయిటింగ్ టైమే ఎక్కువ ఉండిద్ది. ఆ వెయిటింగ్ టైంకి నేను డబ్బులు ఎక్కువ తీసుకున్నాను అనమాట. అంటే మామూలుగా మామూలుగా బయట తిరిగితే మనకు పడతాయి కాదట్లేదు, కానీ తిరగాలి. ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు, వెయిటింగే. మార్నింగ్ అయితే నేను మిట్ట మధ్యాహ్నం వచ్చి తీసుకున్నాను అతన్ని, మా తుక్కుగూడ వచ్చి తీసుకున్నాను. ఆ తుక్కుగూడకు వచ్చి తీసుకున్న తర్వాత ఏమైందంటే, అతను తుక్కుగూడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ నుంచి తను ఎవరైతే కస్టమర్ వస్తారో అతన్ని వెళ్ళి రిసీవ్ చేసుకున్నాము. అక్కడ పార్కింగ్ ఫీజు ఏదో ఉన్నా సరే 250 రూపీస్ ఆ డబ్బు అతనే కట్టుకున్నాడు, ఓకేనా. మళ్ళీ అక్కడ నుంచి మనిషిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కంపెనీలో వదిలిపెట్టాను. ఇక్కడ ప్రీమియర్ కంపెనీ ఉంది, ఇక్కడ మొత్తం కంపెనీ ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ దింపాను అనమాట. ఇంకా దింపిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నాను. దగ్గర 2 గంటల పైన మనకు వెయిట్ చేస్తున్నాను అనమాట. 3 గంటలు అవుతుంది వెయిట్ చేస్తుంది. తను చెప్పాడు ఏంటంటే, సాయంకాలం ఇంకా డైరెక్ట్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దింపేయాలి. ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ తను తుక్కుగూడ ఇంటికి కానీ ఇక్కడ కంపెనీ తీసుకొచ్చి దింపాడనమాట. ఇదే పని అనమాట మనకి. నేను చేసిన ట్రిప్పులో మామూలుగా అయితే ఒక దగ్గర 7 అవర్స్. నేను మా ఇంటికాడ నుంచి ఇక్కడ రావడానికి ఒక గంట, హాఫ్ గంట పట్టిద్ది, అరగంట పట్టిద్ది. కానీ మనం మొత్తం చూసుకుంటే 10 తీసుకోవాలి. ఏంటంటే నేను అంత చెప్పి తను తగ్గించి మరి ఎందుకులే అని ఒక కస్టమర్ మాట్లాడుకొని, తర్వాత కస్టమర్ని మేము అరే తను సాటిస్ఫై అయినట్టుగా ఒక మాట మాట్లాడితే రెండోసారి మమ్మల్ని పిలుస్తాడు అనమాట. అప్పుడు తను చెప్పేయచ్చు అనమాట, ఇలా కాదు సార్, పోయినసారి మీకు కావాలని నేను సరిగ్గా చెప్పలేకపోయాను, మీకు అనుగుణంగా ఉండాలని, కానీ ఈసారి మాత్రం అంత కుదరదు, నాకు ఇలా అయితే వస్తా అని చెప్పి తను చెప్తారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని. మొదట్లో కొత్తగా తక్కువలో వచ్చాడు, మంచి కూరళ్ళే అని చెప్పి రెండోసారి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కస్టమర్ మేము అందుకోకూడదు అనమాట. అలాగే నాకు కాచిగూడలో సేమ్ ఒక కస్టమర్ ఉన్నాడు. అతను కూడా అప్పుడప్పుడు వాళ్ళ నాన్నకి కాస్త హ్యాండిక్యాప్డ్ అనమాట. అతను కూడా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళాలన్నప్పుడు నాకు ఫోన్ పిలుస్తున్నాడు ప్రత్యేకంగా. నేను వెళ్తాను, నేను ఇంటికాడ నుంచి అక్కడికి వెళ్తా కదా, ఆ అమౌంట్ కూడా నాకు డబ్బులు ఇస్తాడు అనమాట అతను అంతే. నేను అతని దగ్గర డబ్బులు తీసుకునేది గంటల్లో తీసుకుంటాను. గంటల్లో ప్లస్ ఆయిల్ ఎంత కాలితే ఆ గ్యాస్ ఆ టైంలో ఎంత కాలితే అంత. ఒకవేళ పెట్రోల్ అయితే పెట్రోల్ డబ్బులు, ఒకవేళ గ్యాస్ మీద కాలితే గ్యాస్, ఆ డబ్బులు అమౌంట్ అడుగుతాను అనమాట. అతనికి ఆ అమౌంట్ తనకి బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే అందరిలాగా ఎక్కువ మాట్లాడేసి తర్వాత మళ్ళీ అది ఇది కాదని, అప్పుడు ఎక్కువ మాట్లాడితే ఏమైతే అమౌంట్ తీసుకోవచ్చు, తను ఇస్తాడు, కానీ 2 సార్లు పిలవడు అనమాట. ₹1 తక్కువ అయినా ఏమంటే మళ్ళీ అలాంటి కస్టమర్ని వదుకోకూడదు అనమాట. అంతే. ఇది ఊబర్ బిజినెస్ కాదండి, నేను విడిగా చేసుకుంటున్నాను. మరి కొంతమంది ఇది కామెంట్ పెట్టొచ్చు, ఏంటని మామూలుగా మీలాంటి వాళ్ళు మూలానే మనకి ఊబర్ బిజినెస్ పడిపోతుందంటే, ఇది ఊబర్ కాదు, నేను విడిగా బాడీగా మాట్లాడుకుంది అనమాట. ఇలా బండ్లు ఎవరు ఎక్కించినప్పుడు మేము అలా మాట్లాడుకుంటే రెండోసారి మాకు బాగుంటుంది అనమాట. అలాగే పోయినసారి ఒక 4 రోజుల కింద అట్టాగే చెప్పా కదా, కాచిగూడ ఒక కస్టమర్ అని చెప్పి, అతను ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేస్తే వెళ్ళాను. అంత దగ్గర మొత్తం నేను ఎన్ని గంటలు ఉన్నానంటే, మార్నింగు నేను 10కి వెళ్ళిపోయాను వాళ్ళ దగ్గర. 10కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ సాయంకాలం దగ్గర నాకు మళ్ళీ దగ్గర 10 అయింది. 10 అంటే 9 అయింది అనమాట. మొత్తం 11 అవర్స్ అనమాట. 11 అవర్స్కి నేను 200 చొప్పున వేసాను అనమాట. 2200 వచ్చాయి. 11 అవర్స్కి 2200 ప్లస్ 60 టప్పున ఎంత గ్యాస్కి వెళ్ళింది, గ్యాస్ ప్లస్ టోల్ గేట్లు పడ్డాయి. ఎందుకంటే తను వేరే చోటుకి వెళ్ళారనమాట, కాస్త దూరంగానే.
అది అందుకని నాకు మొత్తం దగ్గర గ్యాస్కి 750 రూపాయలు మొత్తం గ్యాస్ మొత్తం కలిపింది. ఆ రోజు ఏం మిగలేదు నాకు. గ్యాస్ మొత్తం కలిపింది. ఒక 2 పాయింట్స్ మిగిలాయి. చెప్పాను మొత్తం కలిపింది, ఇంటికి వెళ్ళినా సరిపోతాయంటే ఓకే పర్వాలేదు చెప్పాడు. 2200 అది 750 రూపాయలు గ్యాస్ కలిపి టోల్ గేట్లు ఒక 170 రూపాయలు ప్లస్ తను టిఫిన్కి ఒక 170 రూపాయలు ఇచ్చాడు. మొత్తం కలిపి అమౌంట్ వేసాను అనమాట. మొత్తం కలిపి అమౌంట్ వేస్తే ఒక నిమిషం చెప్తాను ఆగండి, లైన్లో ఉండండి. మనకి అమౌంట్ ఎలా 2200 అంటే 10 గంటలకి గంటకి 200 వేసి చెప్పి అతను అడిగాను అనమాట. ఆ తర్వాత గ్యాస్కి నాకు 700 రూపాయలు అయిపోయాయి. ప్లస్ మనకి తనకి టిఫిన్కి 170 రూపాయలు ఇచ్చాడు. ప్లస్ టోల్ గేట్లు 170 రూపాయలు అయ్యాయి. మొత్తం కలిపి 3290 రూపాయలు అయ్యిందన్నమాట. మొత్తం కలిపి నాకు అమౌంట్ అయింది 3290 రూపాయలు ఇస్తే అయిందని చెప్తే తను నాకు మొత్తం కలిపి 3700 ఇచ్చాడు. ఓకేనా, 3700 ఇచ్చాడు. నాకు అమౌంట్ అయింది 3290 రూపాయలు. నాకు ఇచ్చింది 3700, అంటే 400 నాకు ఎక్కువ ఇచ్చాడు. నేను అడగకముందే తను లెక్క పెట్టి పక్కన పెట్టాను అనమాట. చెప్పింది అమౌంట్కి తను అనిపించింది పర్వాలేదు న్యాయంగా చెప్పాడని. న్యాయం చెప్పానండి. కొన్ని చోట్ల మన న్యాయంగానే ఉండాలి. న్యాయంగా ఉంటేనే ఆ కస్టమర్ని మమ్మల్ని వదులుకోడు. ఎంత ఇదైనా వాళ్ళు మమ్మల్ని పిలిచి మమ్మల్ని తీసుకెళ్తాడు అనమాట. అంతకుముందు 2-3 సార్లు వెళ్ళాను. ఈసారి ఏంటంటే నాకు అమౌంట్ గుర్తుంది, మీకు చెప్దామని మామూలుగా క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టాను అనమాట. తను టిఫిన్ డబ్బులు ఇచ్చాడు, నాకు టోల్గేట్ డబ్బులు ఇచ్చాడు. అంటే బయటికి వెళ్ళినప్పుడు మొత్తం అతనియే, టోల్గేట్ డబ్బులు కానీ ప్యాకింగ్ డబ్బులు కానీ మొత్తం అతనియే. మనకి ఆ రోజు నాకు మొత్తం 11 అవర్స్కి నాకు ఆ రోజు వచ్చిన అమౌంట్ ఇంత, అంటే 400 ఎక్కువ ఇచ్చాడు అనమాట. మామూలు లెక్కేసుకుందామా, 400 ఎక్కువ అనుకున్నాం కదా. 400 ప్లస్ ఆ రోజు నాకు ఎన్ని గంటలు కలిసి చెప్పా 2200 కాలింది. అంటే గంటలకి 10 గంటలకి మనకి 2200 అమౌంట్ వేసుకున్నాను అనమాట. గ్యాస్ కలింది మొత్తం తీసేద్దాం. తర్వాత నాకు 400 ఎక్కువ ఇచ్చాడు. అంటే ఆ రోజు నేను మొత్తం 2600 అనమాట. నేను 11 అవర్స్ చేస్తే ఏం లేదు, అతను తీసుకెళ్ళడం కాచిగూడ వెళ్ళడం, ఆ కాచిగూడ నుంచి మనకి గట్టేస్కర్ దాకా వెళ్ళామన్నమాట. గట్టేస్కర్లో ఒక ఎంఆర్ ఆఫీస్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా నుంచి మళ్ళీ కాచిగూడకు వచ్చాం. మళ్ళీ కాచిగూడకు వచ్చి మళ్ళీ కాసేపు ఉండి మళ్ళీ తీసుకెళ్ళామన్నమాట. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కాడే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఇంకో ఆఫీస్ ఉంది, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మొత్తం దగ్గర మొత్తం అక్కడే తిరిగాం. తర్వాత తను ఒక ల్యాండ్ కొనుక్కున్నారు వాళ్ళు. ఆ ల్యాండ్ కోసం చూడడానికి వెళ్ళాం అనమాట. అది దూరం కాస్త దగ్గర ఒక 45 కిలోమీటర్లు అనమాట. అది వెళ్ళాం, అందుకే మాకు టోల్ గేట్లు పడ్డాయి. అది ల్యాండ్ అది వాట్సాప్లో నేను లొకేషన్ పెట్టాను. ఇప్పుడు ఎందుకు లేని కస్టమర్ గురించి మనం ఎక్కువ చెప్పకూడదు. ఓకేనా, మొత్తం కలిపి మాకు దగ్గర నాకు 200 చిల్లర కిలోమీటర్లు కడింది అనమాట. అందుకే తనకి నాకు మొత్తం నాకు గ్యాస్ మొత్తం కలిని చెప్పి 700 రూపాయలు తీసుకున్నాను. మీరు చూసుకుంటే ఆ రోజు నేను 11 అవర్స్ చేసినందుకు 2600 కారింది. అలాంటి కస్టమర్ని వదులుకోకూడదు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్ తనకు నచ్చింది, ఆగస్ట్ 400 రూపాయలు వేసి ఇచ్చాడు. 2 సార్లు మనం అవసరం అయితే పిలుస్తాడు అనమాట. ఓకేనా, అది మామూలుగా మేము ఈ 2600 సంపాదించాలంటే 12 అవర్స్ చేసిన ఈ రోజుల్లో ఇప్పుడు ఊబరు ఇప్పుడున్న కాంపిటీషన్కి దగ్గర మేము 12 అవర్స్ ఏంటి 14 అవర్స్ చేసిన 2600 మిగిలిన కష్టమే. ఒక మిగులుతాయి ఎలా, ఒక పెద్ద లాంగ్ ట్రిప్స్ పడి, అది కూడా ఓఆర్ మీద పడి కాస్త గ్యాస్ ఎక్కువ మిగిలితే. ఎందుకంటే ఈ 11 అవర్స్లో మేము గ్యాస్ మార్నింగ్ పూట మేము బండి స్టార్ట్ చేస్తే ఒక ఈ ఎండకి మనం ఏసీ పెట్టేదానికి గ్యాస్ కనీసం రోజుకి మార్నింగ్ పూట 2 సార్లు పట్టించాలి. అంటే స్టార్టింగ్లో ఒకసారి ఫుల్ అయి ఉండిద్ది, అది కాకుండా విడిగా 2 సార్లు పెట్టాలన్నమాట. 2 సార్లు పట్టిస్తే కానీ మనకు అవ్వదు. ఒకసారి నేను గ్యాస్ పెట్టడానికి 1 గంట నుంచి 1.5 పట్టిద్ది. ఒకటి గ్యాస్ స్టేషన్ వెతుక్కోవాలి, లైన్లో నుంచోవాలి, తర్వాత మాకు గ్యాస్ దొరకాలి. అలా 2 సార్లు కొట్టిస్తే 1 గంట 3 గంటలు పోతాయి. 11 అవర్స్లో 3 గంటలు పోతే మనకి ఎంత మిగిలినట్టు? ఇంకా చూసుకోండి, ఇంకా 7 + 1 8 గంటలు. 8 గంటలు మనం 2600 సంపాదించగలమా? 2000 సంపాదించగలమా? చాలా కష్టం అన్నమాట. చెప్పాక లాంగ్ ట్రిప్స్ తీసుకుని అచ్చంగా ఇలా పడి ఓరాల మీద పడి 1-2 ట్రిప్లు పడి ఎక్కువ అమౌంట్ మిగిలితే కానీ ఆ డబ్బులు మాకు అమౌంట్ మిగలదు. అందుకే ఏం చెప్తున్నానంటే, నా కస్టమర్లు మిగిలితే ₹1 తక్కువైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. కస్టమర్ వదలకూడదు. అలా అని నష్టాన్ని తీసుకోవద్దు, పర్వాలేదు. అమౌంట్ అనేది మాకు గిట్టుబాటు అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు అడిగిన డబ్బులు 1200 అనమాట. ఇప్పుడు నేను ఇలా డబ్బులు తీసుకొని మళ్ళీ మళ్ళీ ఎయిర్పోర్ట్ దింపుతా కదా, దింపిన తర్వాత తుక్కుగూడ దింపుతాను. తుక్కుగూడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరే కదా, ఇంకా నైట్ వెళ్ళి ఇంకా అక్కడ నుంచి మా ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను ట్రిప్పులు చేసుకుని నైట్ ఇంకా చూద్దాం. ఆ తర్వాత 1200 అయ్యింది. ఇంక మిగతా 500 అయితే సరిపోయి 2000 అయిపోయినట్టు రోజుకు. అలా చేసుకోవడం అనమాట. అంటే 2000 అవుతాయి లేదా అనేది విషయం పక్కన పెట్టేస్తే, మామూలుగా ఇలాంటి ట్రిప్ దొరికినప్పుడు చిన్నవి పర్వాలేదు. దీంట్లో మనకి ఎక్కువ తిరిగేది ఉండదు అనమాట. తిరిగితే తీసుకోవచ్చు అమౌంట్ ఎక్కువ అడిగి. ఇక్కడ కమర్తనే ఉంది, వచ్చిన కానీ మనం ఇక్కడ వెయిట్ చేయడమే ఉంది అనమాట. ఇక్కడ వెయిటింగ్లో మన డబ్బులు పర్వాలేదు ఎక్కువ తీసుకోవచ్చు. ఈ అమౌంట్ నాకైతే ఓకే. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, అమౌంట్ ఇంకా ఎక్కువ అడగాల్సి అంటారు. చెప్పాక ఇలాంటి అమౌంట్ అయితే మామూలుగా అయితే వీళ్ళు తిరిగేది అయితే దగ్గర నేను 1600 అడిగేవాడిని. 1600 ప్లస్ గ్యాస్ గ్యాస్ కాకుండా పెట్రోల్ మీద అడిగేవాడిని. పెట్రోల్ 16 కిలోమీటర్లకి 110 రూపాయలు అని అడిగితే సరిపోయేది. అంటే ఎన్ని 16 కిలోమీటర్లు తిరిగాయో అన్ని 110 రూపాయలు అని చెప్తే సరిపోయేది. అప్పుడైనా బాగుండేది, మనకి అమౌంట్ వచ్చేసేది. ఎన్ని గంటలు కలిగితే అన్ని గంటలు వినగా. అంటే ఇప్పుడు వీళ్ళు తిరుగుతారు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే 200 తీసేసి గంట 200 కాకుండా 250 కానీ 300 కానీ
వీళ్ళు తిరిగేది రూట్ బట్టి మాట్లాడుకుంటే సరిపోయింది అనమాట. వీళ్ళు తిరిగేది కాదు వెయిటింగ్ కాబట్టి నేను గంట 200 లెక్కేసుకున్నాను. మామూలుగా అయితే వీళ్ళు తిరిగేది అయితే 250 300 వేసుకుంటాను. వాళ్ళు గిట్టుబాటు అయితే పిస్తారు, లేదు అంతే. ఓకేనా, ఇది నాకైతే నేను చేసే విధానం అయితే ఇదండి. మామూలుగా నేను చాలా వీడియోలు మామూలుగా నేను ఎన్నింగ్స్ వీడియోస్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ నైట్ చేస్తున్నాను కాబట్టి అవ్వట్లేదు సరిగా. అవి అవ్వక ఆ టైం దొరక్కపోగా సరిగా అవ్వట్లేదు వీడియోలు. కాకుండా మనకి కాస్త ఇది పన్ను పెయిన్ కాస్త వచ్చిందనమాట. ఆ పన్ను పెయిన్ మూలన ఏమవుతుందంటే నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయలేకపోతాను. నైట్ పూట అంత ఓపిక ఉండట్లేదు. మామూలు చూసుకోండి, ఇది టాబ్లెట్లు మొత్తం వాడుతున్నాను. ఒక నిమిషం చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను పంటి నొప్పులకి. ఏంటంటే ఎంత నొప్పి అవుతుందంటే వీడియోలు కూడా చేయడానికి కుదరట్లేదు అనమాట. మొన్నే ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు 3 days తర్వాత రామన్నారు. మళ్ళీ చెకప్ చేస్తా అన్నారు. చెకప్ చేసి అప్పుడు మనకి క్లియర్ ఇస్తా అని చెప్పారు. చూసారు అప్పుడు చెమటలు ఎలా గారిపోతున్నాయో. మొత్తం అద్దాలు మూసేసి వీడియో తీస్తే కానీ వీడియో సౌండ్ అనేది క్లారిటీ రావట్లేదు. మామూలుగా ఇప్పుడు అద్దాలు దించేసి ఏ చేసినా ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మొత్తం అద్దాలు లేపేసి మీకు వీడియో తీసి పెడతాను అనమాట. లేకపోతే ఈ పక్కన మొత్తం పెద్ద లారీ తిరుగుతున్నాయి. ఆ సౌండే దీంట్లో వచ్చింది అనమాట. ఓకేనా, నా వీడియోలు అలా కాకుండా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఊబర్లో కొత్త అప్డేట్ చెప్పా కదా మీకు. ఇది ముందు వీడియో చూసుకుంటే మీరు ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట. ఆ షార్ట్ వీడియోలో చెప్పాను ఒక న్యూ అప్డేట్ వచ్చిందని. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే మనకి తెలియదు, లేదా ఒకవేళ స్టార్ట్ అయింది కూడా తెలియదు మనకి. మామూలుగా పద్దాగా నిన్న మొన్న 2 రోజులు వచ్చాక నాకు మెసేజ్ వచ్చాయన్నమాట. ఆ మెసేజ్లు ఏమొచ్చాయంటే ఇలాగే వచ్చాయి. ఏంటంటే 14 గంటలు ఆన్లైన్ తర్వాత ఆటోమేటిక్గా 6 గంటలు ఆఫ్లైన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ మనకు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఊబర్ డ్రైవర్ని వాళ్ళు నిద్రలేక పనిచేస్తున్నారు కదా, వాళ్ళ మూలన వాళ్ళకి అనుగుణంగా ఉండాలని చెప్పి తీసింది. ఎంత మాత్రం అది మనకి యూజ్ అవుతుందో లేదో పక్కన పెట్టేస్తే కొంతమందికి కొంత విధంగా చూసుకుంటే యూజ్ అనుకోవచ్చు. అలాగే మళ్ళీ ఓలా ర్యాపిడో అవి మరి ఎలా ఉన్నాయో తెలియదు. ఊబర్ అయితే అప్డేట్ ఇది వచ్చింది. ఓలా అయితే నేను చేయట్లేదు. ఓలా చేస్తే కానీ మనకు తెలియదు, అప్డేట్ ఇచ్చాడో లేదో తెలియదు మనకి. ఓలా చేసిన వాళ్ళకి తెలిసిద్ది అనమాట. ఓకేనండి, ఉంటానండి. ఎనీథింగ్ ఏదైనా సరే నా వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేసుకోండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్.